ఎస్. అంటే ముఖ్యంగా రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ కూడా రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో అంటే వాళ్ళు లేని లోటు ఏమైనా కనిపిస్తుందంటారా? యువ ఆటగాళ్లతోనే మన ఇండియా వెళ్తుంది కాబట్టి సో ఏమైనా చేంజెస్ అలా ఏమైనా దీపిక కనిపిస్తుంది అనుకుంటారా? దీపిక మీరు అన్నట్టుగా ఈ క్వశ్చన్ అనేది మనం వాళ్ళు రిటైర్ అయినప్పటి నుండి మనం చర్చిస్తూనే ఉన్నాం. బట్ రిటైర్ అయ్యి కూడా చాలా రోజులు అయిపోయింది. 1 ఇయర్ కంటే ఎక్కువ కాలేదు, 1 ఇయర్ అయిపోయింది. లాస్ట్ వరల్డ్ కప్ మ్మ్. అమెరికా వెస్టిండీస్ లో జరిగినప్పుడు వాళ్ళు ఆడారు. అండ్ ఆ తర్వాత ఇండియా సిరీస్ ఆడింది, గెలిచింది. ఇంగ్లాండ్ తో ఆడారు, సౌత్ ఆఫ్రికాలో ఆడారు. మీకు ఎక్కడ వాళ్ళు లేని లోటు కనబడలేదండి అసలు. టీ20లో నేను అనుకుంటాను అంత పెద్ద టీ20 ఎందుకు మీరు దీపిక మొన్న రీసెంట్ గా ఇంగ్లాండ్ లో సిరీస్ జరుగుతున్నప్పుడు కూడా వీళ్ళు లేనప్పుడు ఎలా ఉంటుంది అన్నారు. కానీ బట్ ఇండియాకు ఉన్నటువంటి బ్యూటీ ఏంటంటే మీకు ఎవ్రీ జనరేషన్ లో అద్భుతమైనటువంటి క్రికెటర్స్ లభిస్తున్నారు. ఒక ట్రాన్సిషన్ అనేది అద్భుతంగా జరుగుతుంది. ఇప్పుడు పాకిస్తాన్ కి అట్లా జరగడం లేదు. పాకిస్తాన్ మీరు చూడండి లాస్ట్ 10, 15, 20 years లో ఐ డోంట్ థింక్ మేబీ 20 బ్యాటింగ్ ఓపెనింగ్ పేర్స్ చూసాం. ఇండియాకి మీకు అట్లా జరగలేదు. ఇండియాకు ఒకళ్ళు ఆడితే కనీసం వాళ్ళు ఒక 4, 5 years వరకు కొనసాగుతున్నారు. బట్ మీకు పాకిస్తాన్ అట్లా మాత్రం లేదు. పాకిస్తాన్ విషయంలో మీకు చాలా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ వస్తారు. ఈవెన్ వెస్టిండీస్ పరిస్థితి అదే అయిపోయింది. ఎవరిని ఆడించాలి, ఎవరిని ఆడించద్దు. బట్ అట్లా కాదు, ఇండియాకు స్టిక్ అయి ఉన్నారు. అంటే ఇండియాకు బెంచ్ స్ట్రెంత్ ప్రాబ్లం ఎప్పుడు కూడా కలగలేదు. సో కనుక రోహిత్ లేడు, విరాట్ కోహ్లీ లేదన్నది ఇక పాస్ట్. వాళ్ళని మనం ఇక ఎంత మనం టీ20లో కానీ టెస్ట్ క్రికెట్ లో మర్చిపోతేనే బాగుంటుంది. మర్చిపోతుంది ఇన్ ద సెన్స్ ఏంటంటే కొత్త వాళ్ళు ఆడుతున్నారు, కొత్త వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నారు, టాలెంట్ ఉన్న వాళ్ళే ఉన్నారు. ఇంగ్లాండ్ లో మీరు చెప్పండి వాళ్ళు లేని లోటు ఎంతవరకు కనబడింది? కనబడలేదు కదా. వాళ్ళు ఉంటే ఇంకా బాగుంటుందేమో. మేబీ సిరీస్ ఇంకా మీరు అన్నట్టుగా 4-1 తోటో 5-1 గెలిచే ఛాన్స్ ఉంటుండేనేమో. బట్ లేకున్నా కూడా 2-2 డ్రా చేయగలిగారంటే యంగ్స్టర్స్ యాక్చువల్లీ ఆ స్ట్రెంగ్త్ ఉంది. మీకు టీ20లో ఉంది, తర్వాత వన్డే మ్యాచెస్ లో ఉంది, టెస్ట్ మ్యాచెస్ లో ఉంది. సో ఐ థింక్ మాక్సిమం క్రికెటర్స్ టెస్ట్ మ్యాచెస్ లో ఉన్న వాళ్ళు ఇక్కడ ఇందులో ఆడే వాళ్ళనే మనం బుమ్రా కానివ్వండి, శుభ్మన్ గిల్ వీళ్ళందరూ ఆడుతూ ఉన్నారు. అండ్ ఒకటి ఏంటంటే టీ20లో మీకు యశస్వి జైస్వాల్ లాంటి ప్లేయర్ కూడా మీకు అవకాశం వస్తలేదు అంటే జస్ట్ ఇమాజిన్ చేయండి ఎంత స్ట్రాంగ్ ఉంది, ఎంత బెంచ్ స్ట్రెంత్ ఉంది అనేది. సో ఆ విషయంలో నేను ఏమనుకుంటానంటే ఇండియా హ్యాజంట్ ఫేస్డ్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ ద లాస్ట్ 20 years. మీరు చూడండి సచిన్ యుగన్ తర్వాత విరాట్ కోహ్లీ యుగన్ స్టార్ట్ అయింది, రోహిత్ యుగన్ స్టార్ట్ అయింది, శిఖర్ ధవన్ తర్వాత రోహిత్ కొన్ని రోజులు కంటిన్యూ చేయగలిగాడు. అండ్ ధోని తర్వాత కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్. ఇప్పుడు శుభ్మన్ గిల్ మెల్లమెల్లగా, సూర్యకుమార్ యాదవ్ ఒక ఫార్మాట్ లో. సో మీరు చెప్పండి దీపిక, ఎక్కడైనా మనకు అంత పెద్ద ప్రాబ్లం ఫేస్ చేసినట్టుగా కనపడిందా? ఇంగ్లాండ్ లాంటి ప్లేస్ లో కూడా ఇంగ్లాండ్ ఓడించకుండా కానీ డ్రా చేయడం అనేది ఆ సిరీస్ లో నేను అనుకుంటాను ఇట్స్ బిగ్ అచీవ్మెంట్ ఫర్ ఇండియన్స్ యాక్చువల్లీ. బికాస్ యంగ్ టీమ్ వెళ్ళింది. అండ్ యంగ్ టీమ్ లో మీకు బుమ్రా అన్ని మ్యాచ్లు ఆడలేదు. బుమ్రా ఆడనప్పుడు కూడా మ్యాచ్ గెలిచారు, టెస్ట్ మ్యాచ్ గెలిచారు. మీరు అన్నారు కదా బుమ్రా ఆడనప్పుడు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఇండియా ఇంగ్లాండ్ లో గెలిచినప్పుడు ఎప్పుడు గెలిచారు? బుమ్రా వాజ్ నాట్ ఇన్ ద టీమ్ దట్ టైమ్, హి వాజ్ రెస్టెడ్. బట్ స్టిల్ ఇండియా వన్ యాక్చువల్లీ. అంటే ఒకళ్ళు ఉంటే బాగుంటుంది కానీ ఒకళ్ళు లేనప్పుడు కూడా ఇండియాకి అంత పెద్ద ప్రాబ్లమ్స్ కాలేదు కనుక ఐ థింక్ వి షుడ్ నాట్ టూ మచ్ థింక్ అబౌట్ దట్. యా. అంటే ముఖ్యంగా టాస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఏ మ్యాచ్ అయినా కూడా. సో ఈ రోజు టాస్ గెలిస్తే మన భారత్ బౌలింగ్ ఎంచుకుంటే బెటర్, బ్యాటింగ్? ఐ థింక్ ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్స్ ప్రకారం అయితే ఐ థింక్ చేజింగ్ లో 2 teams have looked better యాక్చువల్లీ, అలా కనబడింది. సో వీ డోంట్ నో బికాస్ అగైన్ డిపెండ్స్ అపాన్ ది కండిషన్స్ అండి. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మాయిశ్చర్ ఉంది వికెట్ లో, ఆర్ లేకుంటే ఏదైనా బిట్ ఆఫ్ బ్రీజ్ ఉంది, పేస్ బౌలర్స్ కి ఏమైనా కండిషన్స్ హెల్ప్ఫుల్ గా ఉంటాయి అంటే ఐ థింక్ కెప్టెన్స్ మైట్ థింక్ ఆఫ్ ఇట్. బట్ అదర్వైజ్ బ్యాటింగ్ ఫస్ట్ ఆర్ సెకండ్ అనేది ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అంత పెద్ద తేడా ఉండకపోవచ్చు. బికాస్ ఆ ప్రెషర్ టెన్షన్ వేరే రకంగా ఉంటుంది కనుక ఒక డిఫరెంట్ బ్యాటిల్ చూస్తాం. ఇండియా వెదర్ ఫస్ట్ బ్యాటింగ్ చేసా కానీ చేంజ్ చేస్తున్నా కానీ ఐ థింక్ డెఫినెట్లీ గోయింగ్ టు సీ డిఫరెంట్ బ్యాటిల్ టుడే. ఎస్. అంటే పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత కూడా భారత్ పాక్ మధ్య హై వోల్టేజ్ అనే చెప్పుకోవాలి. సో ఫ్యాన్స్ కూడా సో దీన్ని బాయ్కట్ చేయాలి, మ్యాచ్ వద్దు అని కూడా వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం ఓవరాల్గా. సో ఓవరాల్గా మీరేం చెప్తారు ఈ మ్యాచ్ గురించి? అంటే హై వోల్టేజ్ లో నేనేమంటానంటే ఇన్సిడెంట్ జరగాల్సింది జరిగిన ఇన్సిడెంట్ అసలు యాక్చువల్ గా మర్చిపోలేము, చాలా రోజుల వరకు కూడా మర్చిపోలేము అసలు. బట్ అగైన్ వెన్ యూ లుక్ బ్యాక్ యాక్చువల్లీ ఇప్పుడు 2007లో ఎటువంటి ఇన్సిడెంట్ జరిగింది చెప్పండి? ఒక్క వ్యక్తి వచ్చి ముంబైలో ఉండి హోటల్లో ఉండి హడలెత్తించాడు. మొత్తం 2-3 months వరకు అసలు యాక్చువల్ గా నిద్ర లేకుండా చేశాడు పబ్లిక్ గానీ అట్లా. సో ఆ ఇన్సిడెంట్ తర్వాత కూడా ఎన్ని టోర్నమెంట్స్ అయినాయి? 2011 వరల్డ్ కప్ ఆడలేదా? ఇండియాకు పాకిస్తాన్ వచ్చింది చెప్పండి, మీరు చెప్పండి. తర్వాత ఇండియా పాకిస్తాన్ ఇంగ్లాండ్ లో జరిగినప్పుడు ఆడలేదా? ఐ థింక్ ఇవన్నీ ఏంటంటే యూనో జరగకూడదు, బట్ జరిగినాయి కనుక మనం ఏం చేయలేము అసలు యాక్చువల్గా. బికాస్ ఇప్పుడు ఎవరు బ్లేమ్ చేయడం దానికంటే
మనం ఫ్యూచర్ లో అందరు మంచిగా ఉండాలి, ఫ్యూచర్ లో ఒక సొల్యూషన్ అనేది ఉండాలి. బికాస్ ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఎప్పుడు కూడా ఏముంటుందంటే మనం చూస్తుంటాం, ఈ పొలిటికల్ రీజన్స్ ఒకటే ఎక్కువగా సార్ట్ అవుట్ కాకపోవడం అనేది చాలా వాటికి దారితీస్తున్నది. మీకు ఇటువంటి ఇష్యూస్ అరైజ్ కావడం అనేది ఐ థింక్ సో అవి ఎప్పుడైతే సాల్వ్ అవుతాయో ఐ డోంట్ థింక్ పబ్లిక్ మధ్యలో ఏం లేదండి. పబ్లిక్ ఎప్పుడు కూడా హ్యాపీగానే ఉన్నారు. ఇక క్రికెటర్స్ మధ్యలో జాలీగా ఉంటారు. ఓన్లీ మైదానాలలో ఉన్నప్పుడే మీరు ఆ టెన్షన్స్ అవి చూస్తుంటాం కానీ, బట్ అవుట్ సైడ్ క్రికెట్ గ్రౌండ్ దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ, వెరీ జాలీగా హ్యాపీగానే ఉంటారు అందరూ. అండ్ ఐ డోంట్ థింక్ ఎటువంటి ఎనిమీ గ్రడ్జెస్ అయితే పబ్లిక్ ఓన్లీ కొన్ని సమస్యలు సాల్వ్ కావటం లేదు కనుక పొలిటికల్ ఇష్యూస్, ఈ సమస్యలని ఎదుర్కొంటున్నారు, పబ్లిక్ ఎదుర్కోవాల్సి వస్తున్నది. క్రికెట్ అనేది ఎప్పుడు కూడా మనం చూస్తూ ఉన్నాం దీపిక, ఐ థింక్ ఒక మంచి ప్లాట్ఫామ్ గా, ఒక మంచి దానిగా హెల్ప్ఫుల్ గా ఉంటూ వచ్చింది. అంటే పబ్లిక్ మంచి రిలీఫ్ ఇవ్వడం, ఆనందం ఇవ్వడం. బికాస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు చూడండి ఎంతవరకు మనం అది చేస్తుంటాం. మీరు అన్నట్టుగా ఒక మన ఫ్యామిలీ వాళ్ళు లాంటి వాళ్ళే వీళ్ళందరూ, పోయిన వాళ్ళు పాల్గా, అందులో డౌటే లేదు అసలు. బట్ అగైన్ ఈ ఎవ్రీ డే ఎవ్రీ మూమెంట్ మనం ఆలోచిస్తున్నట్లయితే మనం ముందుకు వెళ్ళలేం కదా. ఈవెన్ గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు, మనం ఏం చేయలేము అసలు యాక్చువల్గా. సో మెల్లమెల్లగా ఒక దారి అనేది, దేనికైనా ఒక సొల్యూషన్ ఉండాలి. అండ్ లెట్స్ హోప్ అట్లీస్ట్ ఇప్పటి నుంచైనా అన్ని సక్రమంగా ఉంటాయి. హ్యాపీనెస్ అనేది మధ్యలో మరింత పెరుగుతుందని చెప్పి మనం ఆశిద్దాం. దట్స్ ఇట్. యా, అంటే ఆసియా కప్ ఎలా జరుగుతుంది అనుకున్నా, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఒక్క మ్యాచ్ కూడా అంత ఆసక్తిగా ఏం కనిపించట్లేదు. సో మరి ఈ రోజు జరిగే మ్యాచ్ అయినా, ఈ రోజు జరగబోయే మ్యాచెస్ నుంచైనా మంచి మ్యాచెస్ చూడొచ్చు అంటారా? ఏం చెప్తారు? ఎప్పుడు కూడా ఇప్పుడు ఉన్న గ్రూప్ లో ఉన్నటువంటి దాంట్లో ఇండియా గ్రూప్ లో ఓన్లీ ఇండియా పాకిస్తాన్ స్ట్రాంగ్ గా ఉన్నారు, మనందరికీ తెలుసు. అండ్ అటు ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ శ్రీలంక 3 స్ట్రాంగ్ టీమ్స్. అవి ఆడుతున్నప్పుడు మీకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ మ్యాచ్ తర్వాత మీరు అన్నట్టుగా సెమీఫైనల్ వరకు ఇప్పుడు ఒమాన్, హాంకాంగ్ వీళ్ళ పర్ఫార్మెన్స్, దుబాయ్, యూఏఈ వీళ్ళ పర్ఫార్మెన్స్ మనం అంత పెద్ద, వాళ్ళకి అన్నిటి కూడా ఏంటంటే డెవలప్ కావడానికి ఒక అవకాశం ఇది అంతే. అండ్ అప్పుడప్పుడు చిన్న చిన్న టీమ్స్ కూడా మినోస్ అంటుంటారు, ఇవన్నీ సర్ప్రైజ్ చేస్తుంటారు. చేయలేదా 1996 వరల్డ్ కప్ లో కెన్యా వెస్టిండీస్ 90+ ఆల్అౌట్ చేయించినటువంటి రోజులు మర్చిపోతారు ఎవరన్నా? మర్చిపోలేం కదా. క్రికెట్ లో ఒక్కొక్కసారి మీరు స్టార్టింగ్ లో అన్నట్టుగా ఆన్ డే T20 ఒక గ్యాంబుల్ లాంటిది కూడా, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ యాక్చువల్లీ. బట్ చిన్న చిన్న వాటి టీమ్స్ కూడా ఒక అవకాశం ఇది ఏషియా కప్ లో ఆడడానికి. అవి కూడా మంచి కంట్రీస్ గా తయారు కావాలని మనం అందరం కోరుకుందాం. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఎలా ఎదిగారు చెప్పండి. T20లో వన్డే మ్యాచెస్ లో వాళ్ళు ఒక పేరు సంపాదించారు. టెస్ట్ మ్యాచెస్ లో అంటే అఫ్ కోర్స్ ఇంకా ఒక ముద్ర వేయలేకపోతున్నారు కానీ, బట్ T20 అండ్ వన్డే మ్యాచెస్ లో వాళ్ళని ఓడించడం అంత ఈజీ కాదు. దే హావ్ ఎవ్రీ టైమ్ ప్రూవ్డ్ దట్ యాక్చువల్లీ. సో వాళ్ళు ఒక చిన్న టీం, మినోస్ టీం కాదు, మేము పసికూరలం కాదు అని చెప్పి నిరూపిస్తూ వచ్చారు. సో అట్లాగే రేపు హాంకాంగ్, యూఏఈ, ఒమెన్ కూడా ఇన్ ఫ్యూచర్ కావచ్చు ఇలా అవకాశాలు వస్తున్నట్టయితే, మనం దాన్ని కూడా డినై చేయలేం. బట్ యా, మీరు అన్నట్టుగా ఇప్పుడు రసవత్రంగా కొనసాగాలి అంటే సెమీఫైనల్ నుంచి డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది బ్యాటిల్. పాకిస్తాన్, ఇండియా, శ్రీలంక, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, ఈ 5 టీంలలో 4 వెళ్ళినప్పుడు అప్పుడు ఒక డిఫరెంట్ బ్యాటిల్ చూస్తాం, డౌట్ లేదు. అండ్ యా, ఇప్పటి వరకు అయితే అబ్సల్యూట్లీ మీరు చెప్పినట్టుగా వన్ సైడెడ్ మ్యాచెస్ ఎక్కువగా చూసాం. ఇంకా రసవత్రంగా అయితే మ్యాచ్ చూడలేదు మనం ఇప్పటి వరకు. బట్ ఐ థింక్ ఒక డిఫరెంట్ ఫేజ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫేజ్ అనేది అబ్సల్యూట్లీ డిఫరెంట్. యా, పాక్ కెప్టెన్ సల్మాన్ ఇదివరకే చెప్పారు. సో భారత్ పై గెలవడానికి అన్ని కూడా సిద్ధం చేసుకున్నామని కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే ఎలా ఆయన చెప్పారు? ఎందుకంటే ఇప్పటి వరకు వన్డే కావచ్చు, T20 ఇవన్నీ కూడా చూసుకుంటే పాక్ పై భారత్దే పైచే కనిపిస్తుంది. సో దూసుకుపోతున్నారు. సో ఆయన చెప్పడానికి రీజన్స్ ఏంటి? ఎలా చెప్పుండారు అనిపిస్తుంది మీకు? మీరు ఒక్కటి చెప్పండి, ఏ ప్రెస్ కాన్ఫరెన్స్ లోనైనా ఏ క్యాప్టెన్ అయినా కానీ మేము ధీమాగా ఉన్నాం, మేము ఓడించే ప్రయత్నం చేస్తామని ఎవరైనా చెప్తారు. కానీ మా టీం వీక్ గా ఉంది. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎందుకన్నారంటే, మీరు అన్నట్టుగా యంగ్స్టర్స్ ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే, మీరు 2007 ఒకసారి మీరు ఇఫ్ యూ గో బ్యాక్ టు దట్ వరల్డ్ కప్ విచ్ వాజ్ హెల్డ్ ఇన్ సౌత్ ఆఫ్రికా, ఇండియా గెలిచినప్పుడు పాకిస్తాన్ లో మీకు మిస్బావుల్ లాంటి ఎక్స్పీరియన్స్ ప్లేయర్ ఉన్నారు, నిజామాబాద్ చాలా మంది ఉన్నారు ప్లేయర్స్, బట్ షాహిద్ అఫ్రీది లాంటి వాళ్ళు ఉన్నారు. బట్ ఇండియన్ టీం ధోని లెడ్ బై ధోని చాలా యంగ్ టీం అండి. అప్పుడు రోహిత్ లాంటి వాళ్ళు ప్లేయర్స్ ఉన్నారు, గంభీర్ ఉన్నాడు, చాలా ఎంతమంది లేరు మీకు, ఉత్తప్ప, తర్వాత జోగిందర్, చాలా అంటే అందరూ కూడా యంగ్. యువరాజ్ కూడా అప్పుడు యంగే రియల్ గా చెప్పానంటే, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండవచ్చు అతనికి. సో అటువంటి టీం ఎలా పాకిస్తాన్ ను ఫైనల్ ఓడించారు, ఎలా మిగతా టీమ్స్ ఓడించారు, ఎలా యువరాజ్ ఒక ఓవర్లో 6 సిక్సెస్ సాధించారు. సో ఐ థింక్ ఒక్కొక్కసారి ఇప్పుడు పాకిస్తాన్ టీం మీరు అన్నట్టుగా యా, కంపారిజన్ లో డెఫినెట్లీ వాళ్ళు ఆల్ డిపార్ట్మెంట్స్ లో మీరు తక్కువనే కనబడుతున్నారు. బట్ అగైన్ అతను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే,
T20 లాంటి వాటిలో ఎవరైనా ఒక్కొక్కసారి మ్యాచ్ యొక్క రూపాన్ని మార్చే అది ఉంటుంది కనుక ఐ థింక్ ఆ కాన్ఫిడెన్స్ అనేది అతను వ్యక్తపరిచారు బికాస్ దెర్ ఈస్ టాలెంట్ ఇన్ ద టీమ్ యాక్చువల్లీ. ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళు అవకాశాలు వచ్చినట్లయితే వాళ్ళు కూడా నిరూపించుకునేటటువంటి అది ఉన్నదని చెప్పి వాళ్ళు వేడి చేస్తున్నారు. అండ్ దిస్ అఫ్ కోర్స్ ఏషియా కప్ ఈస్ గోయింగ్ టు బి గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ పాకిస్తాన్ యంగ్స్టర్స్ ఆల్సో, ఎందుకంటే వాళ్ళు కూడా ట్రాన్సిషన్ దాంట్లో ఉన్నారు. బాబా లాంటి ప్లేయర్లను కూడా వాళ్ళు అది చేయటం లేదు కనుక ఇట్స్ గుడ్ దిస్ ఒక T20 కొరకు ఒక సెపరేట్ దాన్ని వాళ్ళు తయారు చేద్దాం అనుకుంటున్నారు. దాంట్లో నేను అనుకుంటున్నాను అయూబ్ లాంటి వాళ్ళు కానివ్వండి, మిగతా ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో ఆడుతున్నారో ఐ థింక్ దే ఆర్ ఆల్ ఎక్సైటింగ్ క్రికెటర్స్. అండ్ అంత టాలెంట్ అయితే తక్కువ లేదు కనుక ఆ స్టేట్మెంట్ అతడు ఇవ్వాల్సి వచ్చింది. ఎనీ క్యాప్టెన్ ఆఫ్ స్కోర్ వుడ్ డూ దట్. యా, మొత్తంగా ఆసియా కప్ ఫైనల్లో ఏ టీమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ అనాలిసిస్ ప్రకారం? యూ నెవర్ నో. ఇండియా పాకిస్తాన్ ఇందులో ఆడుతున్నారు కనుక మళ్ళీ ఆడొచ్చు కూడా. సెమీఫైనల్ లోనైతే ఆడారు కనుక ఐ థింక్ కెన్ ప్లే అగైన్. బట్ ఇండియాకి అయితే ఛాన్సెస్ ఫైనల్లో వెళ్ళడానికి ఎక్కువనే కనబడుతున్నాయి ఇన్ కంపారిజన్ విత్ అదర్ టీమ్స్. బట్ అగైన్ యూ వెయిట్ ఫర్ ద సెమీఫైనల్ ఫస్ట్ బికాస్ పాకిస్తాన్ కాకుండా మిగతా ఇప్పుడు టీమ్స్ ఎవరైతే ఇండియాతో ఆడబోతున్నారు సెమీఫైనల్లో, బంగ్లాదేశ్ కావచ్చు, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ అంత టఫ్ టీమ్స్ కాకపోవచ్చు. బట్ శ్రీలంక ఐ థింక్ ఒకవేళ ఉన్నట్లయితే కెన్ బి టఫ్ దిస్ థింగ్ అవుతుంది. బట్ అదర్వైజ్ ద కైండ్ ఆఫ్ ఫార్మ్ ఇండియన్స్ ఆర్ ఇన్ యాక్చువల్లీ ద కైండ్ ఆఫ్ ప్లేస్ దే హ్యావ్, ఒకవేళ ఇదే మొన్నటి మ్యాచ్ కాన్ఫిడెన్స్ గిట్ట కొనసాగినట్లయితే రిథమ్ మూమెంటం అనేది ఐ థింక్ నోబడీ కెన్ స్టాప్ దెమ్. బట్ T20 is absolutely a gamble. Anything can happen. థ్యాంక్ యూ సుధీర్ గారు, థ్యాంక్స్ ఫర్ ది స్పోర్ట్స్ అప్డేట్స్. Thank you, Deepika. Thank you so much.